24 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి ఎందుకు ప్రారంభించొద్దు నేను అంటున్నాను. ఎందుకు ఎంచుకున్నారు అని నేను అడుగుతున్నాను. భాగ్యలక్ష్మి అమ్మవారు పాకిస్తాన్లో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా? మత రాజకీయాలకు అది కారణమవుతుంది. ఎవరికైనా ఇది మతతత్వం దాన్ని ఏం ఆన్సర్ చెప్పాలని అవసరం కూడా లేదు. అమ్మవారిని దర్శించుకోవటం వల్ల జీహెచ్ఎంసీలో అన్ని సీట్లు గెలుచుకున్నారా, లేకపోతే ఆ సెంటిమెంట్తో ఇంకొక పార్టీని రెచ్చగొట్టి తద్వారా ఓట్లు సంపాదించుకున్నారు? రెచ్చగొడితే రెచ్చిపోయాడు వీక్ వాడు వేస్ట్ పార్టీ. అది హిందుత్వవాది పర్సనల్గా మీ మీద ఆ ఒపీనియన్ కూడా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతాయి కదా అంటున్నారు. ప్రతి హిందువు కేసీఆర్ నిజమైన హిందూ, నిక్కాసైన హిందూ, భయంకరమైన హిందూ. ఎందుకు వస్తుంది అసలు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ఎందుకు వస్తుంది? కొన్ని విషయాల్లో దాన్ని ఆయన అవకాశంగా వాడుకుంటున్నాడు. ఒకవేళ రేపు ఈటెల రాజేందర్ గారు గెలిచినా అది రాజేందర్ గారు గెలుపుగా చూస్తారా, బీజేపీ గెలుపుగా చూస్తారా? ఈటెల రాజేందర్ గారి సొంత ఇమేజు. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయనే వార్తలు మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. ఎందుకని? కొన్ని విషయాలు బండి సంజయ్ గారు అంటే ఒక ఎంపీగా, ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నిర్వచిస్తారు. దాంతోపాటు ఒక కరడుగట్టిన హిందుత్వవాది, కరడుగట్టిన మతతత్వవాది అన్న వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? 12% ఉన్న మైనారిటీ ఓట్ల కోసం నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. సంకల్ప బలం ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు అంటానికి ఆయనే నిదర్శనం. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్గా, ఎంపీగా, ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎదిగిన ప్రస్థానం అభినందనీయం. ఆయనే కరీంనగర్ బీజేపీ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు. అధికార పార్టీ అవినీతి అక్రమాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టబోతున్న ఆయన ప్రస్తుతం మనతో పాటున్నారు. ఈ యాత్ర రూట్ మ్యాప్ ఏంటి, లక్ష్యం ఏంటి, అలాగే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాల గురించి ఆయనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సంజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు? బాగున్నాను. రాష్ట్ర అధ్యక్షులు అయిన దగ్గర నుంచి క్షణం కూడా తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నారు. ఇటు పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ చాలా బిజీగా గడుపుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? పార్టీ ఒక బాధ్యత తప్పైపోయింది కాబట్టి తప్పకుండా బాధ్యతను ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయడము, కోవిడ్ అయిపోయినాక సమస్యలను ఉద్యమించడం మీరు చూస్తూ ఉన్నారు రెగ్యులర్గా. కాబట్టి అదే బిజీలో. అదే అన్న, ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఎప్పటికప్పుడు కార్యకర్తలతో మాట్లాడటం అండ్ పార్టీని ఇక్కడ తెలంగాణలో బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేయడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటి వరకు కూడా అధికార పార్టీని అంటే టీఆర్ఎస్ని మీ స్టైల్లో మీరు ప్రశ్నించుకుంటూ వస్తూ ఉన్నారు. రకరకాల ప్రెస్ మీట్లు కానివ్వండి, మిగతా విషయాల్లో ఎలా ఉండబోతుంది యాత్ర ప్లాన్, ఎలా రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? వాస్తవ విషయాలను ప్రజలకు వివరించడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర. గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కానీ, ఎన్నికల సమయంలో కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీల విషయంలో వాస్తవ విషయాలు ప్రజలు వివరించడం పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అనేక మంది యువకుల యొక్క ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ బలిదానాలు ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం బలిదానాలు చేసిన వాళ్ళందరూ కూడా ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం బలిదానాలు చేసారో దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గురించి ఆలోచించినటువంటి తరుణంలో ఇవాళ కేవలము ఒక కుటుంబమే రాజ్యం వెళ్తూ ఉన్నది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పూర్తి అవినీతిమయమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఆ అవినీతికి వ్యతిరేకంగా దాంతోపాటు ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారింది టీఆర్ఎస్ పార్టీ. ఇలా 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి దానికోసం ప్రజల ఆలోచన కల్పించడం కూడా ఈ పాదయాత్ర. దాంతోపాటు స్థానికంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజా సమస్యలను గుర్తించడానికి, ప్రజల బాధలు వినడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజల పూట వాస్తవ విషయాలు వివరించడానికి, పార్టీని కింది స్థాయిలో స్ట్రెంథన్ చేయడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకే ఈ ప్రజా సంగ్రామ యాత్రను
ఈ నెల 24 తారీఖు రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. 24 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి ఎందుకు ప్రారంభించొద్దు నేను అంటున్నా. ఎందుకు ఎంచుకున్నారు అని నేను అడుగుతున్నాను. ఎందుకు ఎంచుకోవద్దు అంటున్నా. భాగ్యలక్ష్మి అమ్మవారు పాకిస్తాన్ ఉందా, బంగ్లాదేశ్ లో ఉందా? సెంటిమెంట్, నా సెంటిమెంట్ నాకు ఉంటుంది. నాకు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సెంటిమెంట్, తప్పకుండా పోతా. మీకు సెంటిమెంట్ అయి ఉండొచ్చు, కానీ మత రాజకీయాలకు అది కారణమవుతుంది. అంటే భాగ్యలక్ష్మి పాత బస్తీలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ఒక హిందూగా నేను దర్శించుకుంటే, ఒక హిందూగా అక్కడి నుంచి ప్రారంభిస్తే అది ఏ విధంగా మతతత్వం అవుతుంది? దర్శించుకోండి, దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఒక పర్టికులర్గా వాంటెడ్లీ ఒక మతతత్వాన్ని రెచ్చగొట్టడం కోసమో, ఒక మతాన్ని రెచ్చగొట్టడం కోసమో ప్రతిదీ అక్కడి నుంచే చేస్తానన్నట్టు. ఎవరికి మతతత్వం, ఎవరికి అక్కడ పోతే మతతత్వం అనుకుంటున్నారు? ఎవరికైనా ఇది మతతత్వం దాన్ని ఏం ఆన్సర్ చెప్పాలని అవసరం లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. భాగ్యలక్ష్మి అమ్మవారు దేవాలయం అక్కడ ఉందా ఉండలేదా? నేను పోయి ప్రత్యేకంగా అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ప్రతిష్ఠించి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. భాగ్యలక్ష్మి అమ్మవారు మొదటి నుంచి ఉంది. భాగ్యనగర్ అని పేరు వచ్చిందే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి వల్ల. కాబట్టి ఆ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే మేము జిహెచ్ఎంసీలో గెలిచినాము. ఒక సెంటిమెంటు. కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారు మా దేవాలయం. మా దేవాలయం దగ్గర నుంచి మేము ప్రారంభించుకోవడానికి అభ్యంతరాలు ఏంది? అమ్మవారిని దర్శించుకోవటం వల్ల జీహెచ్ఎంసీలో అన్ని సీట్లు గెలుచుకున్నారా, లేకపోతే ఆ సెంటిమెంట్తో ఇంకొక పార్టీని రెచ్చగొట్టి తద్వారా ఓట్లు సంపాదించుకున్నారా? రెచ్చగొడితే రెచ్చిపోయాడు వీక్ ఆడు, వాడు వేస్ట్ పార్టీ అది. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయే పార్టీ అంటే వాళ్ళు అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. అసలు రెచ్చగొట్టాల్సిన అవసరమే లేదు కదా అంటున్నాను నేను. ఏం రెచ్చగొట్టినా అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి చెప్తే రెచ్చగొట్టారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే రెచ్చగొట్టారమ్మా? భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి యాత్ర ప్రారంభిస్తే రెచ్చగొట్టడమా? అది కాదు కదా. ఎన్నికల ప్రచారంలో ప్రతిసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని తీసుకున్నారు. తర్వాత మీ ఎవరైతే జిహెచ్ఎంసీలో గెలిచారో మరి వాళ్ళు రావచ్చు కదా. ఎవరైతే అంటున్నారో వాళ్ళు కూడా ఓచ్చు కదా. వాళ్ళు కూడా ఓచ్చు కదా. వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా అక్కడ నుంచే చేపించారు. మీరు వాళ్ళు ఇంకోటి చేయొచ్చు కదా. ఎందుకు చేస్తారు అంటున్నా. మేము చేయడానికి ప్రశ్నించకండి, మీరు ఎందుకు చేస్తారో సమాధానం చెప్పండి సమాజానికి. అంటే ఇవన్నీ కూడా ఇప్పటికే బీజేపీ ఏమంటారు, ఇప్పుడు కొంతమంది మసీదు పోతారు, మసీదు నుంచి ప్రారంభిస్తారు, పైన టోపీలు పెట్టుకుని ప్రారంభిస్తారు. ఎందుకు ప్రశ్నిస్తలేరు వాళ్ళను? కొంత చర్చికి పోతారు, ఎందుకు ప్రశ్నిస్తారు వాళ్ళను? అంటే హిందూ దేవాలయానికి పోతే ప్రశ్నిస్తారు. నేను చర్చికి పోద్దు మసీదు పోద్దు అని అంటలేను. ఎవరు సెంటిమెంట్ వాళ్ళు, ఎవరి ఇష్టం వాళ్ళు పోటారు పోవచ్చు. కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి పోవడాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? దీన్ని వేరే కోణంతో ఎందుకు చూస్తున్నారు? నేను మసీదు పోతే ప్రశ్నించాలి, రాజకీయం కోసం ఓట్ల కోసం చేస్తున్నా అని చెప్పి. నేను చర్చి పోతే ప్రశ్నించాలి, రాజకీయం చేస్తున్నా అని చెప్పి. అట్లా చేసేవాడు మంచివాడు. కానీ ఇది చేస్తే మాత్రం తప్పవుతుంది. అంటే ఇప్పటికే బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ, ఒక హిందుత్వ పార్టీ. అండ్ బండి సంజయ్ గారి దగ్గరికి వస్తే హిందుత్వవాది. పర్సనల్గా మీ మీద ఆ ఒపీనియన్ కూడా ఉంది. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతాయి కదా అంటున్నారు. యాడ్ కానీ నేను తప్పేమున్నది? నేను భాగ్యలక్ష్మి దేవాలయం పోయే విషయం యాడ్ అయితే నాకు మంచిదే కదా. దాన్ని రాజకీయంతో చూస్తలేను కదా. నేను హిందువును, హిందుత్వవాదిని. నేను హిందువు కాబట్టి హిందుత్వవాదిని. తప్పేమున్నది? పక్కా చెప్పుకుంటా, గర్వంగా చెప్పుకుంటా. ప్రతి హిందువు హిందువునని నేను గర్వంగా చెప్పుకోవడం నిజమైన హిందువు. ఎవరైనా చెప్పుకుంటారు, ఈవెన్ కేసీఆర్ ముస్లిం అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ చెప్తా, హిందూ ఎవరు లేరని ఆయన. కేసీఆర్ నిజమైన హిందూ, నిక్కార్సైన హిందూ, భయంకరమైన హిందూ. కర్నూలుకి వచ్చి హిందువులు బొందుగాలంటే తీసుకుపోయి బొంద పెట్టారు. హిందువులందరూ ఒక్కటై ఇవాళ బండి సంజయ్ని గెలిపించారు. అది గుర్తుంచుకోవాలి కేసీఆర్ గారు. కేసీఆర్ నిజమైన హిందూ అంటే యాగాలు పూజ చేస్తా, దీనికోసం యాగాలు చేస్తుంది కేసీఆర్. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి, ఆయన పదవి కాపాడుకోవడం కోసము యాగాలు పూజలు చేసేయండు. యాగం చేసే ముందు ఇదే గోమాతకు అర్చకులు పూజ చేస్తారు, మీకు కూడా తెలిసి ఉంటుంది. మరి గోమాతను ఇలా తెలంగాణలో గోమాతను వధిస్తున్నారు. మరి కేసీఆర్ గారు గోవధ నిషేధ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తున్నారు? ఆయన అమలు చేయకపోయాయండి. కనీసం గోరక్షకులకు కూడా దాడి చేస్తుంటే, చంపే ప్రయత్నం చేస్తుంటే ఉల్టా కేసులు పెడుతున్నారు. కేసు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటేస్తలేరు. ఇదే ఎంఐఎం పార్టీ నాయకులు హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేశారు. 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులు నరికి చంపుతా అన్నారు. రాముని కించపరిచారు. గోవధను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు. గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పన్నారు. మరి అటువంటి పార్టీతోని నువ్వు చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నావు. నువ్వు ఏ హిందువు? ఏ దేశానికి సంబంధించిన హిందువు నువ్వు? తెలంగాణ సెంటిమెంట్ అంటావు.
ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నదా? ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిందా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీ ఎంఐఎం పార్టీ. మరి సెక్యులర్ వాదను హిందువా? హిందూ అంటే ఎవరు? స్వార్థం కోసం యాగాలు పూజ చేస్తే హిందూ అనరు. హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే, హిందూ ధర్మానికి ఇబ్బంది వస్తే, హిందూ దేవుళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందువులు ఇబ్బందులు ఉంటే ఎస్ నేనున్నా అని వచ్చే వాడినే హిందూ సమాజం హిందువుగా గుర్తిస్తుంది తప్ప స్వార్థం కోసం, పదవుల కోసం, రాజకీయం కోసం, ఓటు బ్యాంక్ కోసం నేను హిందూ అని చెప్పుకుంటే హిందూ సమాజం గుర్తించదు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. ఇంత విమర్శిస్తున్న ఎంఐఎంని మీరు అంటే బయటకు విమర్శిస్తున్నారు తప్ప బట్ అవసరమైన చోట మీరే ఒక ఎంఐఎంని ఒక పావుగా ఒక అస్త్రంగా వాడుకుంటున్నారనే ఒక విమర్శలు చేసే వాళ్ళకు ఇక రాజకీయ పార్టీ విమర్శ చేస్తారు. కొంతమంది ఏమంటారు, టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు. ఇంతకుముందు ఒక ఛానల్లో అడిగిరుకున్నాను, షర్మిల మీరు ఒకటే అంటే షర్మిల బీజేపీ ఒకటే, టీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఎంఐఎం బీజేపీ ఒకటే. ఇంకా చాలా ఉన్నాయి. మల్లన్న గారిని కూడా మీరే పెడుతున్నారు. అన్ని మేమే. ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్ని మేమే, ఆయన కూడా మీరే పెడుతున్నారు. అన్నిటికీ ఏంటంటే బీజేపీ అంటే భయం. ఇలా టార్గెట్ ఎవరు? అందుకే ప్రత్యామ్నాయం ఎవరు పడుతుంది? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ టార్గెట్ వీళ్ళందరికీ. ఎందుకు వస్తుంది అసలు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మేము కలిసేప్పుడు పోటీ చేయలే, కలిసి పోటీ చేసింది అన్ని పార్టీలు టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కలిసి పోటీ చేయాలి. కలిసి పోటీ చేయకపోవచ్చు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే గల్లీలో మాత్రం కుస్తీ పడుతున్నారు, ఢిల్లీకి వెళ్ళే మాత్రం దోస్తీ ఉంటుంది ఇద్దరి మధ్య అనేది. ఢిల్లీలో దోస్తీ అయినప్పుడు గల్లీలో కొట్లాడినారు ఏ పార్టీని కూడా. కొట్లాడమని ఎందుకు చెప్తున్నారు? ఉద్యమాలు ఏమని మా పార్టీ నాయకులు ఎందుకు చెప్తున్నారు? ఎన్నికల స్ట్రాటజీ. ఎన్నికలు లేవు కదా, సరే అంటే ఎన్నికలు గెలవాలనుకుంటాం కదా, మరి కలిసినప్పుడు కలిసే పోటీ చేస్తాం. ఎందుకు ఇబ్బంది ఏంది? కలిసి పోటీ చేస్తే ఇక ఇబ్బంది ఉండే కదా, కలిసి పోటీ ఎందుకు అనుకుంటలేం మరి మేము. రైట్, అంటే కొన్ని విషయాల్లో అన్ని పార్టీలు సహకరిస్తాయి కేంద్రానికి. కేసీఆర్ ఒక రాజకీయ దాని ఏమంటే జిమ్మిక్కుల వ్యక్తి అన్నట్టు, ఎదుటి వ్యక్తిని నమ్మించే వ్యక్తి. ఆ నమ్మించి వాళ్ళకి తెలంగాణ ప్రజలు కుంభ మూస్తున్నాడు అటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చెప్పేది మీడియా హైలైట్ చేస్తుంది. మేము ముఖ్యమంత్రులు కాదా, మాకు మీడియా ఒక సెక్షన్ మీడియా సహకరించదా. ఆయన ఏ చెప్తుంది ప్రజలకు పోతున్నది, దాన్ని ఆయన అవకాశంగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజలు వాస్తవాలు గుర్తిస్తారు, గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. నా ఉద్దేశంలో నాకు తెలిసి ఎందుకు అది వస్తుంది అనేది, మీరు ఎంతసేపటికి కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు, స్కాములు ఉన్నాయి, ఆయన అవినీతి చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, జైలుకు పంపిస్తామని ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా అది అంటే ఆచరణ చూపించినట్లుగా కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు యోయో ఛానల్లో కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం యొక్క అవినీతి మీద చాలా సందర్భాలు ఇచ్చారు. వాస్తవమే కదా, అవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. అవే మేము కూడా చెప్తున్నాం. మేము జైలుకు పంపుతామంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరే ముందు నడ్డా గారి దగ్గర వచ్చి, మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్నించాను. సరే మీడియా అడుగుతున్నది, ఇతర పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి, రాష్ట్ర అధ్యక్షుడు జైలుకు పంపుతా అంటున్నాడు, ఇంకెప్పుడు పంపుతారని చెప్పి అంటున్నారు. అనేసరికి వారు చెప్పిన సమాధానం చెప్పారు, రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టే పార్టీ చెప్పినట్టే. దేశంలో అత్యంత అవినీతిపరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పార్టీ ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఎప్పుడు జైలుకు పంపాలి, ఏ టైంలో పంపాలో మాకు వ్యూహం ఉంది. అది ప్రజలకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, వ్యూహం ఉంది. వీళ్ళు విమర్శిస్తారు, వాళ్ళు విమర్శిస్తారు అని చెప్పి పట్టించుకోము మేము. జైలుకు పంపుతామని మాకు తెలుసు, జైలుకు పోతాను కేసీఆర్ తెలుసు. అదే అంటున్నాను, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అనేది ఇద్దరు కలిసి కూడా ఒక డ్రామా. జైలుకు పంపుతా అన్నది కేసీఆర్ అంటే మేము అంటున్నాం జైలుకు పంపుతా అని చెప్పండి. కేసీఆర్ తెలుసు జైలుకు పోతా అని చెప్పి. కేంద్రంలో మీరు ఢిల్లీకి పోయిండు కేసీఆర్ గారు, పోయి అమిత్ షాని కలిసారు, షాలో గోపేయండు. వాడు నిజంగా అమిత్ షా గారు పోదే ఉంటే కేసీఆర్ అవుతాడా? మీ మీడియా లీకిస్తాడా? అటు కేసీఆర్ పోగానే ఇటు లీకిస్తాడు. మీకు ఒక విషయం చెప్తాను నేను, మోడీ గారు వస్తారు అనుకోరు ఇక్కడికి. మోడీ గారు రాగానే ఎయిర్పోర్ట్ పోతాం. అంటే ఎంత లీకేజ్ల మినిస్టర్ అంటే మీ సీఎం అంటేనే రెడీ ఉంటారు ఆయన చుట్టూ. మోడీ గారు సెండ్ ఆఫ్ చేయడానికి పోతాడు. మోడీ గారు పోయేటప్పుడు ఎవరైనా ఏ మినిస్టర్ అయినా పోయి ఇట్లా చేస్తాడు. ఇటు చేస్తామంటే టీలో బ్రేకింగ్ వస్తుంది. శబాష్ కేసీఆర్ పాలన బేష్, మోడీ గారు ప్రశంసలు, కేసీఆర్ నీకు అండగుంటా బ్రేకింగ్ వస్తుంది. కేసీఆర్ ఇంకా మోడీ గారు ఫ్లైట్ ఎక్కరు, ఫ్లైట్ స్టార్ట్ కాదు, ఇంకా
కేసీఆర్ బయటకు రాడు, రేపు టీలో బ్రేకింగ్ వస్తుంది, ముందే లీకేజ్ చేస్తాడు. మంత్రి వస్తాడు, సెంట్రల్ మినిస్టర్ వస్తాడు, కలిసి పోతాడు, శబాష్ అని అంటారు, సీఎం ఆఫీస్ నుంచి లెటర్ రాగానే టీలలో బ్రేకింగ్ వస్తుంది. మంచి చేస్తే ఏ ప్రభుత్వం చేసినా మంచి చేస్తే పోడాల్సిందే, మంచి చేసినంత మాత్రం మంచి చేయలేదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు లీకేజ్లు ఇచ్చుకుంటూ ఏదో మీడియాకు బ్రేకింగ్ల కోసం ఇచ్చుకుంటూ అయోమయం సృష్టించే ప్రయత్నిస్తారు. ఢిల్లీ పోయిండు కేసీఆర్ గారు, అమిత్ షా కలిసి ఏమన్నారు, నేను అన్నా అమిత్ షా కలిసి అమిత్ షా క్లియర్గా ఇది చెప్పిండు అన్న. దాన్ని ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు ఖండిస్తలేడు? ఎందుకు ఖండిస్తలేడు ముఖ్యమంత్రి? ఖండించాలి కదా, నా తప్పైతే ఖండించాలి కదా. సరే అమిత్ షా గారు ఏమన్నారో చెప్పాలి కదా, మోడీ గారు ఏమన్నారో చెప్పాలి కదా. ఏమన్నాడు? ఈటల గారు ముందు అయిపోయారు. అందరు బీజేపీకి వస్తుంటున్నారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు చాలామంది అయోమయానికి గురవుతున్నారు. ఒక్కొక్కరిని పిలిచి మనం బీజేపీ ఒకటే, నేను ఇండియాలో ఏడుతున్నాం, మంత్రివర్గ విస్తరణలో నాకు వ్యవసాయ శాఖ మంత్రి వస్తున్నది, మీరు బీజేపీకి ఎవరు పోకండి, పోతే అన్యాయం అవుతుంది మీకు అని చెప్పి అన్నాడు. మరి మన మంత్రివర్గ విస్తరణ జరిగింది, వ్యవసాయ శాఖ మంత్రి ఏది రాలే నాకు. మరి అంటే ఏది ఇస్తారో ముందే వస్తుంది అటు నాకు. అంటే ఆయన ఎమ్మెల్యేలను, ఆయన మంత్రులను, ఆయన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల మీద ఆయనకు నమ్మకం లేదు. అటువంటి పరిస్థితిలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి అన్నీ సేకరిస్తున్నాం, తప్పకుండా ఏ టైంలో జరగాలో ఆ టైం జరుగుతుంది. ఇది నేను స్పష్టం చేయలే, ఇంకా మన అడ్డగారు స్పష్టం చేశాను. ఈటల రాజేందర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన గురించి మాట్లాడదాం. ఎవరైతే కేసులు మీద ఉన్నాయో ఆ కేసులకు భయపడి, అంటే బీజేపీలోకి వస్తే సేవ్ అవుతాము అనే ఒకే ఒక్క కారణంతో బీజేపీలోకి వచ్చారు. ఈవెన్ ఈటల రాజేందర్ గారు కూడా ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఈ కేసుల నుంచి బయటపడటానికే బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇది ఒక్క చోటే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే కేసులు ఉన్నాయో ఆ నాయకులందరూ బీజేపీలోకి వస్తున్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉందా? కేసులు సేవ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి బీజేపీలోకి వస్తారా కేసులను సేవ్ చేసుకోవడానికి? తప్పు చేసి ఉంటే కేసీఆర్ దగ్గరికి పోతుండే, ఈటల గారు తప్పు చేసి ఉంటే కేసీఆర్ దగ్గరికి పోతుండే. తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చాడు. ఆయన అవినీతి ముద్ర, అవినీతి అంటే కేసీఆర్ కుటుంబం కంటే అవినీతి పరి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నారు ఎవరన్నా చెప్పండి. కాబట్టి ఈటల రాజేందర్ గారు ఒక ఉద్యమకారుడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చాలా సందర్భాలు ఫోన్ చేసిన వారికి, నేను రాత్రి మొదలు తిరుగుతున్నాం హాస్పిటల్స్లో, కోవిడ్ చాలా సీరియస్ ఉంది, ఇబ్బంది వస్తుంది, లేదు నాకు ప్రజలు ముఖ్యం, ఎవరు తిరుగుతలేదు, నేను తిరగకుంటే వాళ్ళ కనీసం ఆ డాక్టర్స్ లోపల, ఆ సిబ్బంది లోపల ఎట్లా భరోసా ఉంటుంది? వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలకు దూరం అయ్యేలా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళ కూడా భరోసా ఎట్లా వస్తుంది? కోవిడ్ ఉన్న పేషెంట్లకు భరోసా ఎట్లా వస్తుంది? కానీ మోడీ గారు తిరుగుతారు, మోడీ గారు చెప్తలేరా? కాబట్టి మనం తిరగాల్సి వస్తుంది, తను తిరగాల్సిందే, అందుకే తిరుగుతున్నాడు, నాకు ఏమి ఇబ్బంది లేదు చెప్పండి. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, అరే ఈటల గారు రాత్రి మొగలు తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి కుటుంబం మంచిగా సేద తీరినాడు ఫామ్ హౌస్లో, ప్రతిభవన్లో తిరిగిన వాళ్ళు ఈటల గారు. కాబట్టి నిజమైన ఉద్యమకారుడు ఆయన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది ఈటల గారు. విద్యార్థులు అరెస్ట్ అయినప్పుడు, విద్యార్థుల కేసులు అయినప్పుడు కాపాడింది ఈటల గారు. కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీలో ఆ బానిస బతుక లేకుండా, అసలు నాకు అవసరం బానిస బతుకు, మనం దేనికోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఈ ప్రగతి వాళ్ళు బంధించడానికి మనం, కాబట్టి బయటకు వచ్చేసి ఏ ఆత్మగౌరవంతో అయితే బయటకు వచ్చారో ఆయన, బీజేపీలో అసలు అంతకంటే లేదు ఆత్మగౌరవం అనేది, అక్కడ తాకట్టు పెట్టారు, మోడీ గారి పాదాల దగ్గర తాకట్టు పెట్టారు అని. తాకట్టు పెట్టారు నాకు అర్థం కాలే, ఏడ తాకట్టు పెట్టారు అనేది, ఏం తాకట్టు పెట్టారు అంటే మోడీ అనే ఈటల రాజేందర్ బీజేపీ పెడితే తాకట్టు పెట్టాట. కేసీఆర్ చుట్టూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందరు కేసీఆర్ను ఉరికిస్తాన్నారు, బరిగలు బట్టి బరిసినట్టు ఉరికిస్తాన్నారు, రాళ్ల దాడి చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఉద్యమకారులను కొట్టిన వాళ్ళు, ఉద్యమకారులను కొట్టించిన వాళ్ళు, ఉద్యమకారులను జైలు పంపిన వాళ్ళు, ఉద్యమకారులను చంపిన వాళ్ళు, ఉద్యమకారులు ఇలా ఆత్మహత్యలకు ప్రేరేపించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉద్యమకారుల. అంటే టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీలో చేరుకుంటే తెలంగాణ ద్రోహులు. అంటే జనరల్గా బయట టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, లేకపోతే కొంతమంది ఈటల రాజేందర్ గారి అభిమానులు కానీ మాట్లాడేది ఏంటంటే, బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకంటే దక్కాల్సిన గౌరవం ఆయనకు దక్కట్లేదు పార్టీలో అనేది. అని చేరిందే ఉండండి, ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు, హుజాబాద్లో ఇంటిని తిరుగుతున్నాడు. మా రాష్ట్రానికి సంబంధించిన ఎక్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క మండలానికి ఇన్ఛార్జ్, ఎక్స్ఎమ్మెల్యేస్ సీనియర్ నాయకులు అందరూ కూడా గ్రామాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాం. మేము అలా పనిచేస్తున్నాం, పాదయాత్ర చేస్తున్నారు వారు. నేను వేచిన
వారు పాదయాత్ర చేస్తున్నారు, సరే ఖాళీ ఇబ్బంది ఉండే ఆయన పని ఎప్పుడప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి, మేము ఏం చేస్తున్నాం బయటికి చెప్తున్నాం అంతే, చెప్పకుండా మా పని చేస్తున్నాం అంతే. రైట్. ఎలా ఉంది హుజూరాబాద్లో పరిస్థితి? అంటే ఆయన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? ఎందుకంటే కేసీఆర్ గారు దళిత బంధని, ఆ బంధని, ఈ బంధని, లేకపోతే ఉన్న యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఈటెల రాజేందర్ ఓటమికి. అదే మా గెలుపును సూచిస్తున్నది. ఇంతకుముందు కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చిందండి, బై ఎలక్షన్ సాగానే ఇంత జరిగిందా? హుజూర్ నగర్లో దళిత బంధు ఎందుకు పెట్టలే, నాగార్జున సాగర్లో ఎందుకు పెట్టలే, దుబ్బాకలో ఎందుకు పెట్టలే, హైదరాబాద్లో ఎందుకు పెట్టలే? కానీ భయం స్టార్ట్ అయింది. ఏ సర్వే చేసినా కూడా ఈటల రాజేందర్ గెలుస్తున్నారు. ప్రభుత్వ సర్వే, ప్రైవేట్ సర్వే, మీడియా సర్వే, అధికారిక సర్వే, అనధికారిక సర్వే మొత్తం కూడా రాజేంద్ర గారు గెలుస్తున్నారని చెప్పి సర్వే రావడం వల్ల ముఖ్యమంత్రి హైబద్దినాడు. హైబద్దిని జిమ్మికులతోని ఇలా ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ రేపు ఈటెల రాజేందర్ గారు గెలిచినా అది రాజేందర్ గారు గెలుపుగా చూస్తారా, బీజేపీ గెలుపుగా చూస్తారా? ఏదైనా భారతీయ జనతా పార్టీ సింబల్, ఈటల రాజేందర్ గారి సొంత ఇమేజు, భారతీయ జనతా పార్టీ సింబల్, మోడీ గారి నాయకత్వం, రెండు కలిపితేనే గెలుస్తాం. అది వారు చెప్తారు, మేము చెప్తాం. ఎందుకంటే గతంలో బీజేపీకి అక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయో చూసారు. సో ఇప్పుడు ఒకవేళ 28,000 ఓట్లు వచ్చినాయి. 28,000 ఓట్లు వచ్చినాయి మాకు. 2800 28,000 ఓట్లు వచ్చినాయి మాకు పార్లమెంట్లో. ఓకే, నేను అనేది అసెంబ్లీ పార్లమెంట్లో ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఒకవేళ గెలిచినా కూడా అది ఈటెల రాజేందర్, ఎలా అయితే దుబ్బాకలో రఘునందన్ గారు గెలుపు అంటున్నారు. ఈటల రాజేందర్ గారు ఏ పార్టీ అంటే ఇప్పుడు బీజేపీలో బీజేపీ గెలిచినట్టే కదా. ఓకే, రే సింబల్ మీద పోటీ చేస్తున్నారు, కమలం గుర్తున్నారు. వారు అట్లేమనుకోరు, అటువంటి వ్యక్తి కాదు ఆయన. ఇవన్నీ కల్పితాలు అంతే. సో దుబ్బాకలో జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు ప్రస్థానం చూసాము. అండ్ మీరు అధ్యక్షులైన తర్వాత కొంత జోష్ పెరిగింది, బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది తెలంగాణలో అనుకున్న పరిస్థితుల్లో ఆ గెలుపు ఇంకొంచెం ఉత్సాహాన్ని ఇచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో లోకల్గా వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ గెలిచినాం మేము, ఒకటే సీటు మాది, 12 సీట్లు గెలిచినాం మేము. రైట్. ఆ తర్వాత ఖమ్మంలో అంతకుముందు 0, ఇప్పుడు గెలిచినాం మేము. రైట్, వాటిని కూడా చూసుకున్నారు. సరే, ఏ రకంగా చూసుకున్నా కూడా ఆశించినంత స్థాయిలో ఆ తర్వాత జరిగినవి ఏది కూడా, ఈవెన్ నాగార్జున సాగర్ డిపాజిట్ కూడా రాలేదు. నాగార్జున సాగర్లో ఇవాళ ఒక జనరల్ సీట్లో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రవి గారికి ఇష్టం మేము. అక్కడ టీఆర్ఎస్ పార్టీ జిమ్మికుల వల్ల సరే ఎలక్షన్స్ వస్తాయంటే జిమ్మికు చేయాల్సిందే, కానీ ఒక మెసేజ్ ఇచ్చినాం. ఒక జనరల్ సీట్లో ఒక ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ప్రోత్సహించే ప్రయత్నం చేసినాం మేము. రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ పోయి పనిచేసినాం ఆడ. కానీ టీఆర్ఎస్ పార్టీ జిమ్మికుతోనే అడ్డగోలుగా పైసలు వంచడము, ఆ స్థాయిలో అసలు ఊహించని విధంగా ఓటుకు అప్పుడు 1,000 రూపాయలు ఇచ్చిండు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు హుజూరాబాద్లో. ఆ స్థాయిలో పంచే ప్రయత్నం చేయడము, మా అభ్యర్థి కష్టపడి ఇంటిని తిరగడము, మా నాయకులందరూ కూడా కష్టపడి ఇంటిని తిరగడము, కానీ ఆ స్థాయిలో చేరుకోలేకపోయినా మేము. అంటే మీరు గెలిస్తేనేమో బీజేపీ గెలుపు, లేదు అంటే గెలవని చోటేమో అధికార పార్టీ డబ్బులు పంచిపెట్టింది అనేది. అంతే. ఇప్పుడు అధికార పార్టీ డబ్బులు పంచిపెట్టినా గెలవలే దుబ్బాకలో కూడా అదే జరిగేది కదా. దుబ్బాకలో ఆ స్థాయిలో అడ్డుకున్నాం మేము, నాగార్జున సార్లో ఆ స్థాయిలో అడ్డుకున్నాం, కానీ అంతకంటే ఎక్కువ చేసింది. దుబ్బాక జిహెచ్ఎంసీ గెలిచిన తర్వాత రెట్టింపు చేసింది పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈటల రాజేందర్ చెప్తున్నారు మొన్న, ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టారట. ఒక నాయకుడు చెప్తున్నాడు మొన్న నాకు, టీఆర్ఎస్ పార్టీ. ఒకటి చెప్పండి, సమాధానం చెప్పండి. నాగార్జున సార్లో గెలిచారు, ఎమ్మెల్సీలో గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవాలు చేసుకున్నది ఎక్కడైనా? ఒక నాయకుడు అడిగాడు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, అరే ఇంత గెలిస్తే మీరు ఎందుకు ఉత్సవాలు చేసుకుంటారంటే ఆయన అన్నాడు, ఏం గెలుస్తామన్నా ఎవరిని తృప్తి లేదు, పైసలు పంచి మా చేతిలో గీతలు వేనాయి అని అంటున్నాడు. అంటే ఇట్లా వస్తారు కదా, పంచి చేతిలో గీతలు వేనాయి అన్న, ఆ స్థాయిలో మంచి ఏం తృప్తి ఉంటుంది అన్న? దీని ద్వారా ఏమర్థమవుతుందండి దీని మీద? అంటే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల ప్రజాసేవ మీద మంచి ఆలోచన వ్యక్తి, ఒక సేవ చేయాలనే ఆలోచన వ్యక్తి, రాజకీయాల్లోకి రావాలనుకున్న వ్యక్తికి ఈరోజు రాలేకపోతున్నాడు. పూర్తి ఎన్నికల ఈ వ్యవస్థనే పూర్తిగా డబ్బుమయం చేసేసారు. సామాన్య ప్రజలు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలంటే
నిజంగా ఆలోచన వ్యక్తులు అసలు అక్రమంగా అడ్డవులు సంపాదించుకోవడం రాజకీయాలు అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు అదే దళిత బంధు కూడా కొన్ని లక్షల కోట్లు వెచ్చిస్తాము, ఎంతైనా కూడా ఇస్తాము, దళితులందరికీ న్యాయం చేస్తాము అని చెప్తున్నారు కేసీఆర్ గారు. సో దళిత బంధు గురించి ఏం చెప్తారు? అంటే నిజంగా దళిత బంధువును మంచి చేస్తే ఇప్పుడు వ్యతిరేకించాం. దళిత బంధువును వ్యతిరేకించడం మూర్ఖుడే. కానీ ముఖ్యమంత్రి ఆలోచన మేము ప్రశ్నిస్తున్నాం. మేము దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేసిండా? ఎందుకు చేయలేదు? దళితుల్లో చాలామంది మేధావర్గం ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలా సమాజం ముందుకు వస్తున్నది. అనేక కష్టాలను, అనేక నష్టాలను భరించి, అనేక అవమానాలను భరించి అలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాత ఒక స్ఫూర్తిదాయకంగా ఇలా దేశ ప్రజలకు ఉండండి, వాళ్ళ ప్రపంచానికి ఉండండి. వాళ్ళ ఇలా దళిత ముఖ్యమంత్రి చేస్తాడు, మెడలు నరుకుంటా, కాళ్ళు నరుకుంటా, ముక్కు నరుకుంటా, చేతి నరుకుంటా అన్నాడు. దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయాడు? దళితుడు అడిగారా ముఖ్యమంత్రి కావాలా మాకు అని చెప్పి? ఆయన ఇస్తాడు. కనీసం ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవినీతి ఆరోపణ చేసి ఇంతవరకు ఉప ముఖ్యమంత్రిని పెడతాడు. ఎందుకు పెడతాడు? దళితులకు 3 ఎకరాలు దళితులు అడగలే, దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తలేడు? ఒక్కొక్క జిల్లాలో 1000 ఎకరాలు అమ్ముతాడు కదా, మొన్న అమ్మిండు కదా. మరి దళితులకు 3 ఎకరాలు ఇవ్వడానికి వ్యవసాయానికి భూములు ఉండవు, అమ్ముకోవడానికి భూములు వస్తాయి. ఇవాళ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాడు. ఎందుకు పెట్టలేదు? నీ ప్రభుత్వమే. అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమానికి ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి ఎందుకు బయటకు వస్తలేడు? ఎందుకు కనీసము స్పందించుకుంటలేడు? ఒక మంచి మాట అంబేద్కర్ గారు ఈ మనకు రాజ్యాంగాన్ని మనకు స్ఫూర్తి ప్రదాత, ఈయనను ఆశయంగా తీసుకొని ముందుకు పోవాలి, చరిత్రను తెలుసుకోవాలని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నిన్న అంబేద్కర్ గారు పూలేస్తున్నాడు ఫస్ట్ టైం. కాబట్టి దాన్ని అడుగుతున్నాం. ఆయన మీద విశ్వాసం లేదు. నిన్న స్టార్ట్ చేసిన అన్నాడు. నువ్వు నిజంగా స్టార్ట్ చేస్తే అన్ని బారికేడ్స్, పోలీస్ పహారా మధ్య ప్లాన్ ప్రకారం ఎందుకు చేసినావు? అందరికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇస్తావు. ఒక హుజరాబాద్లో చేయాల్సిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేస్తలేవు? ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. కనీసం దానిలోనే చేయాలి కదా. నేను లెక్కపత్రం నీ దగ్గర సర్వే చేసింది అప్పట్లా, కుటుంబ సర్వే చేసిండు కదా, సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. దానిలో మొత్తం డాటా మొత్తం నేను ఉంది కదా, రెడీ ఉంది కదా. అది ఎందుకు చేసినావు? దాని ప్రకారం దళితులు ఎంతమంది నేను ఉంది కదా, దళిత కుటుంబాలు ఉన్నాయి కదా, దాని ప్రకారం చేయొచ్చు కదా. అవును, ఇస్తా అంటున్నారు కదా, రాష్ట్రం మొత్తం ఇస్తా ఏడు ఇస్తా అంటున్నారు. 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి, 1,70,000 అవుతాయి, సంవత్సరానికి 30-40 కోట్లు పెట్టడం పెద్ద విషయం ఏమీ కాదని చెప్తున్నారు ఆయన. ఎందుకు స్టార్ట్ చేస్తలేడు అంటున్నాను, మిగతా ప్రాంతాలు స్టార్ట్ చేస్తలేడు అంటున్నాను నేను. ఇదే సమావేశాలు అందరు మినిస్టర్లు ఉన్నారు కదా, అందరు ప్రారంభించవచ్చు కదా. హుజరాబాద్ స్టార్ట్ చేసినాం, నేను స్టార్ట్ చేసిన, సంతోషం, ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. మరి ఏమైంది స్టార్ట్? మిగతా ప్రాంతాలు ఏమైంది? ఎందుకు స్టార్ట్ చేస్తలేవు? పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ప్రారంభోత్సవం అయిపోయింది, ప్రారంభోత్సవం కూడా అయిపోయింది కదా. నేను ప్రారంభోత్సవం అయిపోయిందంటే ముఖ్యమంత్రి స్టార్ట్ చేసినట్టే కదా. స్టార్ట్ చేస్తే అంత తెలంగాణ మొత్తం స్టార్ట్ చేయాలి కదా. అందుకే ప్రజలు కోరుకుంటున్నారు ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి స్పందిస్తాడు, అప్పుడు అంత జరుగుతుంది. ఇప్పుడు పాదయాత్రలు ఇవన్నీ చెప్పబోతున్నారా మీరు? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఎవరైనా నిరుద్యోగులు అడిగినరా? నిరుద్యోగులు ఎంతమందో సర్వే కుటుంబ సర్వేలు వచ్చింది కదా, సమగ్ర కుటుంబ సర్వేలు వచ్చింది కదా. ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తాను ముఖ్యమంత్రి. ఎందుకు వేస్తాడు? అకౌంట్లో నేరుగా అకౌంట్లో వేస్తాడు. ఎందుకు వేస్తలేడు? నోటిఫికేషన్ అన్నాడు, రేపే ఇస్తాడు. ఏది జిహెచ్ఎంసీ అప్పుడు ఇస్తాడు, మన కార్పొరేషన్ అప్పుడు ఇస్తాడు, నాగార్జున ఇస్తాడు, రేపే ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు. మళ్ళీ దాని కమిటీ నేను లెక్కలేదు. నేరా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు నీకు లెక్కలేదు దాని మీద? నిరుద్యోగ వృత్తి ఇవ్వవు, ఇంటికో ఉద్యోగం నువ్వేంటివి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు? నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేవు? పిఆర్సీ అన్నాడు. మళ్ళా ఏమైంది పిఆర్సీ? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ. ఫస్ట్ వచ్చిందంటే ఉద్యోగస్తులతో ఒక వాళ్ళ పాపం వాళ్ళందరూ కూడా కష్టపడి ఉద్యోగులతో వచ్చే జీతం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు చిట్టీలు వేసుకుంటారు, ఇంట్లో కిరాణా సామాను, ఆ సామాను, పిల్లలకు, ఈ కుటుంబానికి ఏదో ఒకటి హామీ, ఏదో ఒకటి అవసరం ఉంటుంది కాబట్టి ఫస్ట్ రాగానే ఖర్చు ఉంటాయి చేస్తూ ఉంటారు. ఇవాళ 10th వచ్చేది తెలియదు, 15th వచ్చేది తెలియదు, 8th వచ్చేది తెలియదు. బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ లెక్కనే అయిపోయింది. ఒకరోజు ఒక డిస్టిక్, ఒకరోజు ఇంకో డిస్టిక్, ఇంకో రోజు ఇంకో డిస్టిక్. విడతల వారీగా తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందండి. జీతాలే ఇవ్వలేని ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తా అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? దళిత సమాజం ఎట్లా నమ్ముతుంది? ఇవ్వాల్సిందే.
నువ్వు పేదలకి ఇస్తా అంటున్నావు, దళితులకు 80% ఇవ్వాల్సిందే. మంచి ఆలోచన. బీసీ వర్గాలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. దళితులకు ఇవ్వాల్సింది తప్పకుండా, అది ముందు ప్రారంభించడం ఇవ్వాల్సిందే. బీసీలకు ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాలు పేదలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. గిరిజనులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. పేదలే కదా, ఎవరికైనా పేదలు విభజించే ప్రయత్నం చేయకు. వాళ్ళను పేదలందరికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎక్కడ ఏ ఓట్లు లెక్కుంటే వాళ్ళకు ఇస్తా అంటాడు, కానీ ఇవ్వడు. మన భూములు అమ్ముకున్నారు అని చెప్తున్నారు, కోకాపేట భూములకు సంబంధించి. దాని మీద కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా ఉద్యమం చేశారు. బట్ బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంది? ఎందుకు మేము కూడా మాట్లాడాం కదా, మేము కూడా మాట్లాడాం. మాట్లాడితే సరిపోతుందా? మేము ఫైట్ చేస్తున్నాం కదా, లీగల్ కూడా ఫైట్ చేస్తున్నాం. రైట్. సో ఇప్పుడు ఏదైతే ఉందో అంటే కేసీఆర్ గారు హుజూరాబాద్లో చేస్తున్నవన్నీ ఇవన్నీ కూడా పాదయాత్రలో తీసుకెళ్తాము అంటున్నారు. సో బీజేపీని ఎంతవరకు జనం నమ్ముతారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అంతకుముందు ఇక్కడ అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అసలు లేదు అని మాట్లాడారు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ. కానీ రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పూర్వవైభవం వచ్చింది, కొత్త జోష్ వస్తుంది. సో బీజేపీలో రావాల్సిన వలసలు చేరికలన్నీ కూడా ఆగిపోయాయి, కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అవుతుంది అంటున్నారు. మేము ఎవరో వస్తారని ఎవరో వచ్చారని ఎప్పుడు అనుకోము. మేము పార్టీ రాజకీయ స్వార్థం కోసం వస్తే కూడా మేము ఒప్పుకుందని, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి వచ్చే వాళ్ళు మాత్రం స్వాగతిస్తాం. అందరం కూడా కలిసి ఉన్నారు, కలిసి పనిచేస్తున్నాం. మేము మాకు లక్ష్యం ఏంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి పాలనను, ఈ కుటుంబ పాలనను, ఈ నిజాం పాలనను ఎట్టి బస్లో వ్యతిరేకించాలని చెప్పి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలని చెప్పి మేము ఇవాళ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. మేము కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి, ఇక్కడ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఆ దిశగా మనం ముందుకు పోతాను. సరే, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, ఎవరి పార్టీ పట్టు కోసం, ఎవరి పార్టీ వాళ్ళని శక్తివంతంగా తయారు ఎవరైనా కొట్టాడాల్సిందే. రేవంత్ రెడ్డి కొట్టాడుతుంటే నేను కొట్టాడుతున్నాను, నేను ఎట్లంట కొట్టాడుతున్నాడు, తప్పదు కదా. వాళ్ళ పార్టీ ఇష్టం కోసం కొట్టాడాల్సిందే, నా పార్టీ కోసం నేను కొట్టాడాల్సిందే. ఇష్టానుసారంగా విమర్శ చేసే వ్యక్తి నేను కాదు. కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ పార్టీ శక్తివంతంగా తయారు కావడం కోసము, వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు, వాళ్ళ పార్టీ నిర్ణయాల మేరకు, వాళ్ళ పార్టీ ఆలోచన మేరకు తప్పకుండా కొట్టాడాల్సిందే, ప్రజలకు పోవాల్సిందే. కానీ చివరకు ఎవరైనా కూడా ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా వివరించాల్సిన అవసరం ఉంది. కొత్తగా అధ్యక్షులు అయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి నాకు పర్సనల్ చాలా దగ్గర వ్యక్తి, అట్లా లేదు, కొట్లాడుతున్నారు తప్ప. కాంగ్రెస్ పార్టీని ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలరు అనేది. మొన్ననే ప్రెసిడెంట్ అయ్యారు, వాళ్ళ పార్టీ ఆలోచన ఏదో, వారి ఆలోచన ఏదో నేను అడిగాను కదా, అనేది అడిగాను కదా. వాళ్ళది కాంగ్రెస్ పార్టీ, నాది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ విషయానికే వద్దాం. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయనే వార్తలు మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. ఎందుకని అంటే దాంట్లో నిజంగా వాస్తవం ఉందా, లేకపోతే మీడియా ప్రచారమే అంటారు? ఎవరు రాసినా, ఎవరు చూపెట్టినా మీకు విషయం తెలుస్తుంది. నాకు ఇంకొకరికి భేదపడాలని చెప్పి తెలుస్తుంది, క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద కుటుంబం. ఇప్పుడు మీ కుటుంబం ఉన్నది, యోయో ఛానల్ ఉన్నది. యోయో ఛానల్ కూడా సిబ్బంది మధ్య ఏదైనా కానీ కొంతమంది అభిప్రాయాలు, ఇది పెట్టాలి, కంటెంట్ ఇది ఉండాలి, లేకుంటే ఇది ఉండాలని చెప్పి అనుకుంటారు. దాన్ని భేదపడాలంటామా? కలిసి కూర్చొని నిర్ణయించుకుంటారు. రాసుకు ఏది మీకు బాగుంటుందో, ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో, ప్రజలకు ఏం చూపెట్టాలనుకుంటున్నారో, ప్రజల లోపల ఏ మంచి వాతావరణం కల్పించాలని చెప్పి యోచనలు బాధిస్తుందో అది చూపెడతారు మీరు. మాది అంతే, కొన్ని విషయాల్లో అభిప్రాయాలు రావచ్చు, కానీ గ్రూపులు కాదు అవి, అందరు కలిసి నిర్ణయించుకుంటాం మేము. అంటే ఇప్పుడు పాదయాత్ర విషయంలో కూడా రేపటి నుంచి కిషన్ రెడ్డి గారి పాదయాత్ర ఉంది. సో ఇదంతా కూడా ఒక గ్రూప్ రాజకీయాలకి కిషన్ రెడ్డి గారి పాదయాత్ర, కిషన్ రెడ్డి గారు నాకు పోటీగా చేస్తలేరు, ఆశీర్వాద యాత్ర చేస్తున్నాం. ఆశీర్వాద యాత్ర దేశవ్యాప్తంగా చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాదు. కొత్తగా మా మోడీ గారు దేశంలో ఇంతవరకు దేశాలలో ఏ పార్టీ కూడా ఇంతవరకు అటువంటి నిర్ణయం తీసుకోలే. మంత్రివర్గ విస్తరణలో 27 మంది ఓబీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులని ఇలా మంత్రి పదవి చేసినాం మనం. 12 మంది ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తులని మంత్రులు చేసినాం మేము. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చేసినాం. 12 మంది మహిళలను చేసినాం మేము. మిగతా ఓసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు చేసినాం. కాబట్టి ఎవరైతే కొత్తగా మంత్రివర్గ విస్తరణలో క్యాబినెట్ మంత్రులు లేరు, సహాయ మంత్రులు లేరు, వీళ్ళందరూ కూడా వెంటనే మీ రాష్ట్రాలకు వెళ్ళి ప్రజల ఆశీర్వాదం తీసుకోండి. మీరు చాలామంది కలవండి,
సమాజం కోసం పనిచేసే వ్యక్తులను కలవండి, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించండి. మీకు స్ఫూర్తి రావాలి, మీ ద్వారా ప్రజలకు స్ఫూర్తి కలగాలి. ఆలోచనని పర్యటిస్తూ వెళ్ళండి. మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగి మీ కాన్స్టిట్యున్సీకి పోయి మంత్రి పదవి వచ్చిందని చెప్పేటువంటి పార్టీ మనది కాదు. మీ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి వేరే కాన్స్టిట్యున్సీ తిరగండి, అన్ని జిల్లాలు పర్యటించండి, ప్రజలను కలవండి అని చెప్పి మోడీ గారు దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమం ఇది 16, 17, 18 ఉండాల్సిందే. 16 నాడు క్యాబినెట్ మినిస్టర్ మీ సమావేశం జరిగింది బట్టి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా 19th, 20th, 21st చేస్తున్నారు. 24th వరకు 20 తారీఖు ఉండే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ఉంది కాబట్టి దాన్ని కిషన్ రెడ్డి గారు స్వయంగా 21st తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఇది తెలియక చాలామంది పోటీ చేస్తున్నారు అనేది దానికి నేతృత్వం వహించాల్సింది నేనే ఆర్గనైజ్ చేస్తాను రాష్ట్ర అధ్యక్షునిగా. మీ విషయానికి వస్తే మీరు అంటే కరీంనగర్లో ఒక బీజేపీ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు రావడానికి ఎంత కృషి చేశారో, దాని వెనక ఎంత త్యాగం ఉందో అందరికీ తెలిసిన విషయమే. సో చాలామంది మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పుడు, ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు కూడా చాలామంది సంతోషించారు. ఒక సామాజిక వర్గం నుంచి ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అనేది. వచ్చిన తర్వాత మీరు కూడా మీ స్టైల్లో అధికార పార్టీని చాలా ఇరుకున పెట్టారు. బట్ ఆ వాయిస్ ఎందుకో క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు అంత జోష్ లేదు. అధికార పార్టీని ఎదిరించడంలో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు మీ మీడియా అంటారు ఇష్టపడి తిరుగుతున్నాడు బండి సంజయ్ అని. తిట్టడానికి తిట్టండి, నేను ప్రశ్నించడాన్ని తిట్టడం అనుకుంటే దానికి నేను సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నిన్న కృష్ణా జలాల మీద మాట్లాడింది నేనే. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించేది నేనే, ఉద్యమాలు చేసింది నేనే, ఉద్యమాలు చేస్తున్నది కూడా పార్టీ. కాబట్టి సమస్యను బట్టి, సందర్భాన్ని బట్టి మేము స్పందిస్తాం. ఏదో ఉరుగురికి మీడియాలో కనబడాలి, టీవీలో ఛానల్ చూడాలి, సంచలనం మాట్లాడాలి, సంచలనం కోసం పనిచేయాలని చెప్పి అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గారు. అప్పుడు అగ్రెసివ్ అయినప్పుడు ఊకే మాట్లాడుతున్నాడు, ఊకే తిరుగుతున్నాడు చెప్పన్నారు. సమయానుసారంగా మేము స్పందించినప్పుడు ఏం మాట్లాడతలేరు అంటారు. బట్ ఎవరు అంటారు, ఎవరు చేస్తారు, మాకు కావాల్సింది ప్రజలు, ప్రజాస్పందన ఇవ్వాలి. ప్రజల కోసం పనిచేయడానికి మేము ముందుకు వస్తాం తప్ప దాన్ని వర్షం తప్ప మీతో తెలుసుకోండి. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రశ్నించాలి. మీలాంటి వాళ్ళు ప్రశ్నించడంలో తప్పు లేదు. అండ్ ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కూడా కామన్గానే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తున్నట్టయితే ఎందుకు ఒక స్థాయి దాటి కొంతవరకు అసభ్య పదజాలంతో మాట్లాడుకోవాల్సిన స్థాయి వస్తుంది. అసభ్య పదజాలము, తప్పుడు ఆరోపణలు ఒకటి గుర్తుంచుకోవాలండి. వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయొద్దు. కొన్ని సందర్భాల్లో తప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా తప్పుడు విమర్శలు చేసే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. నా వెనుక నా కుటుంబం ఉంది, నా భార్య పిల్లలు ఉన్నారు, నేను ఇది చేస్తే నా కుటుంబానికి ఇబ్బంది వస్తుంది, నా భార్య పిల్లలు ఇబ్బంది పడతారు అనే ఒక్క ఆలోచన ఎవరికైనా ఉండాలి. తప్పుడు విమర్శలు చేసేటప్పుడు, అసభ్యంగా మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది ఎఫెక్ట్ అక్కడ వస్తుందని చెప్పి విషయం ఆలోచించుకోవాలి. అట్లా ఆలోచించుకున్నప్పుడు ఈ అసభ్య పదాలు తిట్టుకోవడము, చిల్లర మాట్లాడుకోవడం అవన్నీ పక్క పోతాయి. విమర్శలు చేయాల్సిందే డెఫినెట్గా. కానీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేస్తే వాళ్ళకు కూడా కుటుంబం ఉందన్న విషయాన్ని అందరం, నేను కానీ ఎవరైనా ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో బీజేపీ అలాగే బండి సంజయ్ గారు అనగానే ఎందుకు హిందుత్వము, మతతత్వము, సెంటిమెంట్ రాజకీయాలు ఇవన్నీ గుర్తొస్తాయి. నిజానికి వాస్తవంగా చూసుకున్నా కూడా అదే జరుగుతుంది. దుబ్బాకలో రఘునందన్ గారికి ఆయనకు ఒక సెంటిమెంట్ రగిల్చి, లేకపోతే జీహెచ్ఎంసీలో ఒక సెంటిమెంట్ రగిల్చి దేశభక్తి పేరుతో మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ. దేశభక్తే కదా, దేశభక్తి ఉన్నాక మత రాజకీయాలు అవసరం లేదు. మతం తప్పకుండా నేను హిందుత్వవాదిని, హిందువుగా పుట్టినా, హిందువుగా జన్మిస్తా, హిందువునే చేస్తా, హిందూ ధర్మం కోసం పనిచేస్తా, హిందూ ధర్మం కోసమే పనిచేస్తా. నేను హిందుత్వవాదిని కాబట్టి, హిందువుని కాబట్టి తప్పలేదు. నువ్వు ముస్లిం అయితే ఇస్లాంను గౌరవించి ముస్లిం నీ సమాజం కోసం పనిచేస్తా తప్పన. నువ్వు క్రైస్తవుని, యేసుక్రీస్తు నమ్ము, నీ మతం కోసం పనిచేయి. నేను ఇబ్బంది పెట్టా. నేను ఎప్పుడు ఇస్లాంని కించపరచలే, క్రైస్తవాన్ని కించపరచలే, దాని వ్యతిరేకంగా మాట్లాడలే. కానీ నా ధర్మానికి వ్యతిరేకంగా వస్తే తప్పకుండా అడ్డుకుంటాం. ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ లేకుంటే ఇంకో ఓవైసీ కుటుంబం 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతా అన్నారు. చూస్తూ కూర్చోమంటారా? గోను వధించండి అన్నాడు, చూస్తూ కూర్చోమంటారా? హిందూ దేవులను కించపరిచిండు,
చూస్తూ కూర్చోమంటారా? హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, చూస్తూ కూర్చోమంటారా? ఉగ్రవాదుల శవయాత్ర నిర్వహించరు, చూస్తూ కూర్చోమంటారా? ఉగ్రవాదుల సంతాప సభలు నిర్వహించరు, చూస్తూ కూర్చోమంటారా? నిన్నగాక మొన్న హోమ్ మినిస్టరు జాతీయ పతానికి సెల్యూట్ చేస్తలేడు. ఎంత దుర్మార్గము! ప్రశ్నించడం తప్పండి, మతతత్వం అది కూడా చేస్తే పక్కా హిందుత్వవాదిని. ఇవాళ 80% ఉన్న హిందువుల కోసం మాట్లాడితే మేము మతతత్వవాదులమైతే దానికి ఏం భయపడం మేము. కానీ 12% ఉన్న మైనార్టీ ఓట్లకు కక్కుర్తిపడి ఆ ఓటు బ్యాంకు రాజకీయం కోసము వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళకే కొమ్ము కాస్తే వాళ్ళు సెక్యులర్వాదులా? వాళ్ళకే కొమ్ము కాస్తాయి. ఇవాళ హిందువులు ఓట్లు వేస్తలేరా పార్టీలకు? హిందువులు ఓట్లు వేస్తారు కదా, మరి హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం స్పందించాలా లేదా? ఇవాళ వాళ్ళు కూడా దేవుని మొక్కుతారు కదా. ఒకప్పుడు బీజేపీ అన్నారు, వీళ్ళు గాలికి దీపం పట్టి దేవుని మొక్కుతారు అంటారు. ఇవాళ వాళ్ళే పాటలు పాడుతున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మం గురించి ఆలోచిస్తున్నది కాబట్టే కమ్యూనిస్టులు కూడా దేవుని తెలుస్తున్నారు, దేవుని పూజ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దేవుని దేవాలయం పోయి పూజ చేస్తున్నారు. గతంలో అన్ని పార్టీలు చర్చికి పోయి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు, మసీదు పోయి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. తప్పలేదు, వాళ్ళ సెంటిమెంట్ కావచ్చు, వాళ్ళ దేవుని నమ్ముకున్నారు కావచ్చు. కానీ ఇవాళ అన్ని పార్టీల నాయకులు నేను హిందువును అని చెప్పుకుంటున్నారు అని చెప్తే దానికి కారణం వాళ్ళు భారతీయ జనతా పార్టీ. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే భయంకరమైన హిందువు, నేనే నిక్కార్సైన హిందువును అని చెప్పుకుంటే ఎవరి కారణం? భారతీయ జనతా పార్టీ కారణం. ఇప్పుడు ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి దేశభక్తి ఉంటుంది. హిందూ సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే. కానీ దానికి మీరే ఏదో పేటెంట్ హక్కు ఇచ్చినట్టు, లేకపోతే మీరే దాన్ని కాపాడుతున్నట్టుగా ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేశభక్తునో లేకపోతే జై శ్రీరామ్ అనే నినాదాలతో ఎందుకు మత రాజకీయాలను వాళ్ళు ఎందుకంటే అంటున్నాను నేను, దేశం వచ్చి వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు? నేను డిప్యూటీ సీఎం సెల్యూట్ చేయాలి తప్ప కదా, ఎందుకు చేయొద్దు అంటున్నాను నేను. జాతీయ గీత ఎందుకు ఆలోపిస్తలేరు అంటున్నాను నేను. వందే మాతర గీత ఎందుకు ఆలోపిస్తలేరు అంటున్నాను నేను. దేశభక్తులు ఎందుకు స్ఫూర్తి చేసుకుంటారని నేను అంటున్నా. ఎందుకు సెల్యూట్ చేస్తలేరు? హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారు లేదా? ఇదే డిప్యూటీ సీఎం కదా రిబ్బన్ కట్ చేసి స్థావరాలు చేసింది. అంటే అక్రమంగా ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వ్యక్తులను బయటికి పంపండి అంటే మతతత్వమే. ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయండి అంటే మతతత్వమే. ఇవాళ పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లిం యువకులకు పాస్పోర్ట్ వస్తలేదు. ఎందుకు వస్తలేదు? కారణం వాళ్ళు మేమా? పాత బస్తీలో ఉన్న యువకులకు ఉద్యోగం వస్తలేవు, కారణం మేమా? అధికారంలో ఏ పార్టీ ఆ పార్టీ సంఖ్య వచ్చే పార్టీ ఏమే పార్టీ కదా. టీడీపీ అధికారంలో టీడీపీ పక్కన వస్తుంది, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పక్కన వస్తుంది, టీఆర్ఎస్ పక్కన వస్తుంది. మళ్ళీ ఓల్డ్ సిటీ అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నది మీరే కదా. ఎందుకేం అధికారం చేద్దాం కదా, మేము పక్కా చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం, చెప్తా అంటారు కదా. ముస్లిమే చేస్తానా మేము? ముస్లిమే చేస్తానులే కదా. అక్కడ నుండి ఇలా బెంగాల్ ఏం జరుగుతుందండి? బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల ఓట్ల ద్వారా గెలవడానికి ఇలా రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అది దేశానికి ముప్ప కదా. దాన్నే కోరుకుంటారు మేము. ఏ పార్టీ అయినా కానీ దేశం గురించి ఆలోచించండి. మేము ఒక్కరే ఆలోచిస్తున్నాం, ఇంకో ఆలోచించమని చెప్తున్నాం మేము. మీరు పోటీ పడారు మాతో పాటు. జై శ్రీరామ్, రాము మొక్తలేరా? భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ అంటలేదు, మీరు ఎందుకంటే అంటున్నాను నేను. అనాల్సిన బాధ్యత మీ ఉందా లేదా? మీరు దేవుడు మొక్తారు కదా. మీరు కూడా మీరు దేవుడు మొక్తారు, దేవుని కరుణా కటాక్షలు మీ మీద ఉండాలి. కానీ దేవుడికి అవమానం జరిగితే మాత్రం మీరు స్పందించరు. దేవుడికి అవమానం జరిగితే స్పందించరు. కానీ దేవుడు కావాలి మళ్ళీ మీకు. అయోధ్యలో రాముని ఊరు కట్టాలనుకుంటాం మేము. అయోధ్యలో రాముని నిర్మాణం జరగాలి. నిర్మాణం జరగాలనా లేదా? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు కూడా మాట్లాడలేదా? నువ్వు కావాలంటే చెప్పు, క్లియర్ చెప్పు. నువ్వు ఎందుకు చెప్తలేవు? అంతమంది కరసవులు బలిదానం చేశారు. నువ్వు కూడా రాముని మొక్తావు, కాంగ్రెస్ పార్టీ రాముని మొక్తుంది, కమ్యూనిస్టు రాముని మొక్తారు. మరి 80% ఉన్న హిందువులు ఉన్న దేశంలో రాముని గుడి కట్టడానికే బలిదానాలు చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో వచ్చిందంటే ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నారే హిందువులు ఎక్కువ ఉన్న దేశం అంటే ఇది. హిందువులు 80% ఉన్న దేశంలో హిందువుల గుడి కట్టడానికే బలిదానం చేయాల్సిన అవసరం వస్తుంది. హిందువులు గుడి కట్టుకోవడానికి గిన్నె అడ్డం కూడా వస్తున్నాయి. ఇది ఎక్కడి దేశం అంటున్నారు ఇవాళ. సమాధానం చెప్పండి ఇవాళ. టీఆర్ఎస్ పార్టీని ఎందుకు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు? నువ్వు ఖర్చు ఎందుకు కదా? అయోధ్యలో రాముడికి కట్టాలా లేదా? సరే పక్క పెట్టండి, త్రిబుల్ తాళం తీసుకొస్తాం. మతతత్వమా? ముస్లిం సమాజము నిర్వీర్యమవుతున్నది, వెనుకబడిపోతున్నది. దానికి కారణం
త్రిబుల్ తలాక్ అని చెప్పి మోడీ గారు భావించే త్రిబుల్ తలాక్ అనే ఒక దుర్మార్గపు సంగతి తీసుకొచ్చింది వాళ్ళ, దాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చింది వాళ్ళ. మరి ముఖ్యమంత్రి గారు స్పందించాలా లేదా? ఏటోటి వద్దా కావాలన్నా త్రిబుల్ తలాక్ చాలా ఉండని చెప్పండి, మా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పండి. దేశం అవసరం లేదు, త్రిబుల్ తలాక్ తెలంగాణ రాష్ట్రం ఉండాల్సిందే. ఎంఏం పార్టీ చెప్తే నడుస్తా నేను. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం దేనికోసం సాధించుకున్నాం మనం? నిజాం నిరంకుశ పాలన వాళ్ళు ఇబ్బంది పడ్డాం, తర్వాత ఇబ్బంది పడేవాడు. అప్పుడేమో ఉద్యోగం నిజాం మూర్ఖుడు అట్లా ఇట్లా అని తిట్టాడు. ఇవాళ నిజాం గొప్ప వ్యక్తి ఏమంటాడు ఆయన, కొమరం మేము కనబడాడు, ఇలా సర్వాయి పాపని ఇవాళ కార్యక్రమం. అటువంటి వ్యక్తులు చాకలి ఎవరు ఉంటారు ఆయనకు పోయి గెలిచిన వెంటనే పోయి నిజాం సమాధి వద్ద మోకరి లేండు. ఏం సంకేతాలు ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎవరి చేతిలో కీలుబొమ్మ మారిండు? ఎంఏం పార్టీ చేతిలో కీలుబొమ్మ మారిండు. ఎంఏం పార్టీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? ఎంఏం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన పార్టీ, రాష్ట్ర ఏర్పాటు పాల్గొన్న పాట, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్న పాట, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించిన పార్టీ. అటువంటి పార్టీతోని నువ్వు ఏ విధంగా నువ్వు వేస్తావు? ఇప్పుడు సెప్టెంబర్ 17ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని మీరు ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ వస్తున్నారు బీజేపీగా. ఇప్పుడు కూడా మళ్ళీ సెప్టెంబర్ 17 వస్తుంది కాబట్టి దీనికోసం కూడా మళ్ళీ ఒకసారి ఉద్యమానికి కార్యాచరణకి ప్లాన్ చేసుకున్నారు. అంటే దీని ద్వారా మరొకసారి మత కలహాలు రెచ్చగొట్టాలనా? 17th సెప్టెంబర్కు మతం సంబంధం ఏంది? 17th సెప్టెంబర్ జరపాలని చెప్పి ఎవరన్నారు? అధికారం జరపాలి ఎవరన్నారు? కేసీఆర్ అన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏమన్నా చోటలు దద్దమ్మలు మీకు అధికారం ముఖ్యమా, బయట రండి, మా స్వాతంత్ర దినోత్సవాన్ని మేము కూడా జరుపుకోవాలంటే ఇన్ని ఇబ్బందులా, మా బానిస బతుకులా, బయట రండి, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా అద్భుతంగా 100% తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటాం మా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్నాడు. ఏర్పడ్డది. ఎందుకు చెప్తలేడు? జరుపుకోవడానికి కారణం ఏంది? ఎంఏం పార్టీకి ఇబ్బంది ఏంది? 17 సెప్టెంబర్ జరిపితే నిజాం నువ్వు వ్యతిరేకిస్తే కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సర్దార్ పటేల్ గురించి ఒక్క మాట మాట్లాడాడు ముఖ్యమంత్రి. నిజాం గొప్పోడు కానీ సర్దార్ పటేల్ గురించి మాట్లాడాడు. ఆయన ఆలోచనలు. నిజాం సమాధి వద్ద మోకరిల్లు. ఒక్కసారి సర్దార్ పటేల్ ముందు ఎందుకు మోకరిల్లాడు? సర్వాయి పాపన గోల్కొండను కైవసం చేసుకున్నాడు. నిజాం నుంచి యుద్ధం చేసిండు, పేదల కోసం యుద్ధం చేసిండు. సర్వాయి పాపనని ఎందుకు స్పందించుకోడు? ఆయన గురించి ఎందుకు మాట్లాడాడు? నిజాం సమాధి వద్ద మోకరినప్పుడే ముఖ్యమంత్రి చరిత్రలో ఏంటంటే గత చరిత్రను తెరమరుగేయాలి, ఆయన కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. అంత మూర్ఖత్వం వివరిస్తుంది కాబట్టి ఈ పరిస్థితి. అందుకే 17 సెప్టెంబర్ ఎట్టి జరపాల్సింది, నువ్వు అన్న కాబట్టి జరపాల్సింది. బండి సంజయ్ గారు అంటే ఒక ఎంపీగా, ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నిర్వచిస్తారు. దాంతోపాటు ఒక కరడుగట్టిన హిందుత్వవాది, కరడుగట్టిన మతతత్వవాది అన్న వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? నేను హిందూ పుట్టినా నా ధర్మం కోసం పనిచేస్తా, తప్పకుండా పనిచేస్తా. నా సమాజం కోసం పనిచేస్తా, తప్పకుండా పనిచేస్తా. 80% ఉన్న హిందువుల కోసం, హిందూ సమాజం కోసం పనిచేయడమే మతతత్వం అయితే, 12% ఉన్న మైనారిటీ ఓట్ల కోసం కక్కుర్తి పడే వ్యక్తులు సెక్యులర్ వాదులైతే, 80% ఉన్న ప్రజల కోసం పనిచేస్తే మతతత్వవాదిని అయితే నాకేం అభ్యంతరం లేదు, నా మతతత్వవాదిని. అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పే భారతీయ జనతా పార్టీని మతతత్వవాది అంటున్నారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి హిందూ సమాజాన్ని చీల్స్తూ, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా, హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా వివరించే వ్యక్తుల పట్ల వ్యతిరేకించిన వ్యక్తులు ఏ విధంగా సెక్యులర్ వాదిస్తారో ఒకసారి సమాజం గుర్తిస్తుంది. భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తున్నా, ఏ వర్గాన్ని వ్యతిరేకం కాదు, కానీ ధర్మం కోసం మనం పనిచేసే పార్టీ. ఆ ధర్మానికి ఇబ్బంది వస్తే అడ్డగించే పార్టీ, అడ్డుకునే పార్టీ. మీరు చెప్పాలనుకున్నా అంటే హుజురాబాద్లో బీజేపీ గెలుపు, తద్వారా రాజేందర్ గారి గెలుపుకు సంబంధించి కానీ, పాదయాత్రలో మీరే అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనే దాని గురించి కానీ, లేదు ఏనాటికైనా గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామన్న మీ మాటల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లదలుచుకున్నారు? పాదయాత్ర ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఆశలతో, కొన్ని ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిటికీ భిన్నంగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎరువు పోరాటం చేసినామో తిరిగి అదే నియంత పాలన, ఒక కుటుంబ పాలన కొనసాగుతుంది, ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ మరో ఉద్యమాన్ని ప్రారంభించింది. తెలంగాణ తల్లి కేసీఆర్ కబంధ హస్తాల్లో బందీ ఉన్నది, ప్రగతి భవన్లో బందీ ఉన్నది, కాబట్టి ఫామ్ హౌస్లో బందీ ఉంది, కాబట్టి ఆ తల్లి బంధ విముక్తి కోసం ఇలా మేము మలిదేశ ఉద్యమాన్ని ప్రారంభించినాం.
కాబట్టి అన్ని విషయాలను ప్రజలకు వివరించి మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సమస్యలు తెచ్చుకొని ప్రజలకు కూడా భరోసా నింపడానికి ఇవాళ మేము ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇది దేనికి వ్యతిరేకం కాదు, వాస్తవ విషయాలు ప్రజలకు ఇస్తాము, ప్రజలు కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందుకే ఈ పాదయాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర. సో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో ఆ నీళ్ల విషయంలోనే ఇవాళ మళ్ళీ అన్యాయం జరుగుతోంది పక్క రాష్ట్రం ఆంధ్రాతో అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణా జలాల వివాదం వచ్చిన పరిస్థితుల్లో ఏం చెప్తారు దాని గురించి? మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళ విషయంలో మన నీళ్లు నిధులు నియామకాలకు ఉన్నాము. నీళ్ళ విషయంలో కూడా మొట్టమొదటి ద్రోహం చేసింది తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతము 68% తెలంగాణ రాష్ట్రంలో. విభజన సమయంలో జరిగిందంతా కూడా. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి సమావేశం ఢిల్లీలో జరిగింది. జరిగినప్పుడు మొదటి సమావేశం జరిగారు ఇరిగేషన్ మంత్రి ఇక్కడ గౌరవ సలహాదారు వాళ్ళిద్దరు హాజరైనప్పుడు వీళ్ళు ఒప్పుకున్నది ఏంది? 299 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణ రాష్ట్రానికి కావాలని చెప్పి వీళ్ళు అడిగారు. ఎవరు? కేసీఆర్ గారి ఆదేశం మేరకు. నెక్స్ట్ సమావేశం జరిగింది. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు పాల్గొన్నారు. మళ్ళీ 299 టీఎంసీలు. మూడవసారి జరిగింది. మళ్ళీ 299 టీఎంసీలు. 68% పరివారక ప్రాంతం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత? ఆ రేషియో ప్రకారము 555 టీఎంసీలు రావాలి. 555 టీఎంసీలు రావాలని కొట్టాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నాడు? ఇది మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ద్రోహం చేసిండు. అప్పటి నుంచి అదే నడుస్తూ ఉన్నది. ఇంతవరకు దానికి సమాధానం చెప్తలేడు. ఇవాళ తిరిగి అదే ఎత్తుంది. ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వము కృష్ణా మొత్తము ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. నిన్న రిపోర్ట్ ఇచ్చింది. నిర్మాణాలు 80% 90% పూర్తయిపోయినాయి. అక్కడ నిర్మాణాలు జరుగుతున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన ఎప్పుడుంటే ఆయన కడుతుండా? ఇతర రూపాయికారు ఒప్పందం. ఇలా 203 జీవోని జారీ చేశారు. జారీ చేసినప్పుడు రెండవ రోజే నేను స్పందించిన. ముఖ్యమంత్రి లేఖ రాసిన, స్పందించలే. 2 days తర్వాత స్పందించారు. నేను కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాసిన, దీనివల్ల ఇబ్బంది వస్తుంది నాకు అని చెప్పి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి. అప్పుడు ఆయన స్పందించకుండా ప్రిన్సిపల్ సెక్రటరీతో స్పందించిపోయేసాడు. ఆ రాసిన లేఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్లియర్ అయిపోయింది. 550 టీఎంసీలు రావాలని రాసేయండు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమో 550 టీఎంసీ అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 299. ఏది కరెక్ట్? అది రాసిండ్రు. మళ్ళీ కష్టపడి అపేజ్ కౌన్సిల్ సమావేశాన్ని డిమాండ్ చేసినాం. అపేజ్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5th రోజు పెట్టినాం మేము. ముఖ్యమంత్రి రావాలి కదా, రాలే, చాలా బిజీ అంటాడు. మీరు చూడండి, దేశంలో ప్రతి ముఖ్యమంత్రి షెడ్యూల్ వస్తుంది ఒకటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఇటు పోతారని చెప్పి అసలు షెడ్యూల్ ఇవ్వని ముఖ్యమంత్రి ఒకరే. ఏం పని చేయడు, ప్రగతి మూలం అంటాడు, ఏం పని చేయడు, చాలా బిజీ అన్నాడు, తప్పించేయండు. అలా క్లియర్గా టెండర్ల ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 14th నోటిఫికేషన్ వస్తుంది, టెండర్ అగ్రిమెంట్ అయిపోతున్నది అని తెలుసు రాష్ట్రం, మేము చెప్పినాం కూడా. అయినప్పుడు కూడా అప్పేజ్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించేయండు. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, నిర్మాణాలు జరుగుతున్నాయి. మొన్న అప్పేజ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యాడు. హాజరైన తర్వాత మాకు 550 టీఎంసీలు రావాలని అడిగింది. నేను జగన్ గారు ఏం చెప్పారు? నువ్వు అప్పుడే ఒప్పుకున్నావు, అప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు మీరు ఒప్పుకున్నారు, నాకే సంబంధమే అన్నాడు. బయటపెట్టింటా లేదా? ట్రిబ్యునల్ ఏర్పడేయాలంటాడు. ట్రిబ్యునల్ ఏర్పడేయాలని చెప్పి అప్పటి నుంచి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఊకే కేంద్రాన్ని లేఖ రాస్తాడు, ఇక్కడ ఇచ్చేస్తాడు, ప్రెస్కి ఇచ్చేస్తాడు. కేంద్రం అన్యాయం చేస్తుంది, కేంద్రం అన్యాయం చేస్తున్నాడు. లేఖ రాసినప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు క్లియర్ రిప్లై ఇచ్చిండు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఆ కేసు విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తానని చెప్పి అనేక సందర్భాల్లో లేఖ రాసిండు. ఆయన పట్టించుకోలే. మొన్న అపేజ్ కౌన్సిల్ సమావేశం సందర్భం కూడా అదే ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి స్పష్టం చేసిండు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి మీరు కేసు విత్డ్రా చేసుకోండి, నేను ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాను చెప్పాను. చిట్కేసుకుంటే రేపే తీసుకుంటాడు. మొన్న విత్డ్రా చేసుకున్నాడు. ఇంతవరకు ఏ పత్రం ఏదండి? ఇంతవరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఏమైనా న్యాయం జరుగుతుంది కదా, ఏర్పాటు చేస్తే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నది కదా. ఇప్పటికీ అతిగతి లేదు. ఎవరి కారణం? రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. ఇలా ఎందుకు పరిస్థితులు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంటే నువ్వు ఎందుకు పరిశీలిస్తలేవు? ఎందుకు అడ్డగిస్తలేవు? నిరోధించే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు? నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట, న్యాయం చేస్తున్నట? కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మొట్టమొదటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికోసం కొట్లాడుతున్నాం.
దీంతోపాటు అంటే కరీంనగర్లో దరఖాస్తుల ఉద్యమం చేయబోతున్నారు అని చెప్పారు. ఏదైతే మీరు చేస్తున్నారో దానికి కౌంటర్గా కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. సో డెఫినెట్గా మీరు అడిగిన ప్రతిసారి కూడా ఇది తెర మీదకి వస్తుంది. మీరు చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది అనేది. ఎన్నికల మేనిఫెస్టో చూడండి మీరు యువ ఛానల్ తరపున, మా మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో. మోడీ గారు నల్లధనం బయట ప్రపంచ దేశాల్లో ఉంది, విపరీతంగా ఉంది. ఎంత ఉందంటే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు జమ చేసేంత అకౌంట్ ఉంది అన్నాడు. జమ చేసేంత అకౌంట్ ఉందని చెప్పన్నారు. అది జమ చేస్తానట. కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఇప్పటివరకు చెప్పింది నేను, డబుల్ బెడ్రూమ్ మా మేనిఫెస్టో తెలంగాణ చూడండి. డబుల్ బెడ్రూమ్ ఏమైంది? ఇంటికి ఉద్యోగం ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? ₹1,00,000 రుణమాఫీ ఏమైంది? దళితుని ముఖ్యమంత్రి ఏమైంది? దళితులకు 3 ఎకరాలు ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? మీరు కూడా చెప్పారు కదా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశవ్యాప్తంగా. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏదైనా జరుగుతుంది కదా. ఇప్పుడు అది నోటిఫికేషన్ ఏమైంది? ఎన్నికల్లో నోటిఫికేషన్ అండి కదా. నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేడు అంటే ఖాళీలు ఎన్నున్నాయో ముఖ్యమంత్రి కదా, మళ్ళీ కమిటీ చేస్తాడు. మీరు ఏదైతే ఉద్దేశంతో ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెడుతున్నారో, ప్రజల్లోకి ఏం తీసుకెళ్లదలుచుకున్నారో, ఏ లక్ష్యంతో వెళ్తున్నారో దాంట్లో సక్సెస్ అవ్వాలని, అలాగే మీ సారథ్యంలో తెలంగాణలో బీజేపీ ఇంకా బలపడి మీరేవైతే లక్ష్యాలు గోల్స్ పెట్టుకున్నారో వాటిని రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. రైట్, ఇదే ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.